దిష్టిబొమ్మ తగ్గుతా ఉన్నారుగా ఇదే దిష్టిబొమ్మ జరిగితే కనపడతారు జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి డౌన్ పోర్పట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని అసెంబ్లీ ముఖ్యమంత్రిని అవమానపరిచిన రౌడీ జగన్మోహన్ రెడ్డి భాష సంస్కృతి తెలియని జగన్మోహన్ రెడ్డి కాల్చాలన్న రౌడీ షీటర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు భాష తెలియని జగన్ ని తిరస్కరించండి రోడ్ల మీద కీర్చండి రాజకీయం తెలియని బుద్ధి చెప్పండి డౌన్ జగన్మోహన్ రెడ్డి లాలే చంద్రబాబు గారి నాయకత్వం డౌన్ అరాచకవాది జగన్మోహన్ రెడ్డి లాలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలే తెలుగుదేశం పార్టీ డౌన్ రాష్ట్రానికి పట్టిన పేరు జగన్మోహన్ రెడ్డి డౌన్ తీవ్రవాది జగన్మోహన్ రెడ్డి లాలే సెంట్రల్ టైగర్ పాండవమ్మ గారి నాయకత్వం లాలే సెంట్రల్ టైగర్ పాండవమ్మ గారి నాయకత్వం డౌన్ అరాచకవాది జగన్మోహన్ రెడ్డి పేద బడుగు వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ పేద వర్గాల బడుగు వర్గాల నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు గారు భారత్లోని అవినీతి జగన్ ఈ రాష్ట్రం నుండి భారత్లోని అవినీతి జగన్ ఈ రాష్ట్రం నుండి భారత్లోని అవినీతి జగన్ ఈ రాష్ట్రం నుండి డౌన్ తీవ్రవాది జగన్మోహన్ రెడ్డి లాలే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ టైగర్ పాండవమ్మ గారి నాయకత్వం లాలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం డౌన్ అరాచకవాది జగన్మోహన్ రెడ్డి అరాచకవాది జగన్మోహన్ రెడ్డి డౌన్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచులు ఖచ్చితంగా ఇప్పుడే స్టార్ట్ అయిందండి డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ అరాచకవాది జగన్మోహన్ రెడ్డి డౌన్ ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఖండించాలి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాలి తీవ్రవాది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను మేడం తప్పుకోండి లాలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ డౌన్ అరాచకవాది జగన్మోహన్ రెడ్డి డౌన్ తీవ్రవాది జగన్మోహన్ రెడ్డి డౌన్ ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించండి జగన్ వ్యాఖ్యల్ని డౌన్ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి డౌన్ ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి డౌన్ ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి భారత్లోని జగన్ ని రాష్ట్రం నుండి భారత్లోని జగన్ ని రాష్ట్రం నుండి భారత్లోని జగన్ ని రాష్ట్రం నుండి బండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వం డౌన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్
భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అనుచితంగా వ్యాఖ్యలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి పిల్లలు ఉన్నారు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడు ఎవడో లేరు. మరి సమాజం చాలా సిగ్గుతో తలదించుకుంది. మరి అటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా మరి పనిచేసిన దాఖలు లేవు. ఆయనకు అధికార దాహంతో యాగాలు యజ్ఞాలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఓదాపు యాత్రని పెట్టి మరి అది కూడా చేయలేకపోయాడు. మరి ఇంకా ఎన్నో అక్రమాలు చేసి మరి ఏ ముఖ్యమంత్రి కొడుకులు చేయనంత అక్రమాలు చేసి జైలుకి వెళ్ళి మరి 16 నెలలు జైల్లో ఉండి మరి దాంతోపాటు అధికారులు అనధికారులు కూడా ఎంతోమంది జైలుకి వెళ్ళడం జరిగింది. మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆయన మాటలు ఆయన వ్యాఖ్యలు చెల్లక మరి పార్టీలోంచి బయటకు వచ్చేయడం జరిగింది. నంద్యాల ఉప ఎన్నికలు ఎన్ని అక్రమాలు జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలిసి విచ్చలవిడితరగా పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జనాలు చూస్తూ ఉన్నారు. చెప్పులతో రాళ్ళతో కొట్టే రోజు వస్తుందని కూడా తెలియపరుస్తూ మరి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే మరి ఇదంతా కూడా మరి అభివృద్ధి జరుగుతామంది. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కూడా తెలియపరుస్తున్నాను. మాట్లాడుతున్నాం. నడి రోడ్లో సీఎంను కాలుస్తావా? దమ్ముంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టు, సింహం సింగిల్గా వస్తుంది. తెలుగుదేశం కార్యకర్త ఒక్కడు చాలు, యాదవ అని మేము తిట్టగలం. కానీ ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రజాస్వామ్య విలువలు నేర్పాడు. మాకు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలను కాపాడమన్నాడు, పార్టీని కాపాడమన్నాడు. 2.5-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నువ్వు వెక్స్ అయిపోయి నీకు ముత్యగ్రంథం ఉంది కాబట్టి హైదరాబాద్లో నువ్వు హోమాలు యోగాలు చేస్తున్నావు. సిగ్గుందా నీకు? మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రంలో చేస్తున్నావు. సస్యశ్యామలంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో యోగాలు చేస్తూ బతికి బట్టకడతావు, లేకపోతే 2009లో నీకు సమాధి కడతారు ప్రజలు. ఈ రాష్ట్రానికి ఒక దారుణమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి ఒక ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డికి రావడం, వారితో ప్రయాణం చేసిన వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని వెనక్కి రావడం జరుగుతున్న నేపథ్యంలో ఒక్క ఉప ఎన్నికలో డబ్బులిచ్చి తీసుకొచ్చిన జనం మధ్య నువ్వు గంట సేపు రెచ్చిపోయి ఏం మాట్లాడాలో తెలీదు, భాష తెలీదు, సంస్కారం లేదు. మొత్తంగా ఉన్నదేంటంటే ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్తో నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి తన మాటలు తనే చెప్పలేని స్థితిలో ఆవేశపడుతూ ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితిలో నువ్వు ముఖ్యమంత్రిని రోడ్డు మీదే కాల్చి చంపాలన్న మాటకి రాష్ట్ర ప్రజలు, సభకి వచ్చిన ప్రజలు కూడా సిగ్గుపడతా ఉన్నారు. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే రోజా, ఇద్దరి కాంబినేషన్లో రాష్ట్ర ప్రజలు నవ్వుకునేటట్టుగా మీ పార్టీ విధానం ఉన్నదని తెలియజేస్తూ, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న కార్యక్రమాలను చూసి పద్ధతి లేకుండా మాట్లాడుతూ ఉద్యోగుల విషయంలో ఆయన తీసుకున్న సైంటిఫిక్ లైన్ ఏమాత్రం స్టడీ చేయకుండా మా వల్లే అని ఒక కోడ్ ఉన్న ఎన్నికల సభలో నువ్వు మాట్లాడిన విధానాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వేలాది కార్మికులు, శ్రామికులు, మహిళలు, విద్యార్థులు, చదువుకున్న వారు ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తీసుకొచ్చారు. పరిపాలన తెలియదు, ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్లో ఏనాడు లేవు. ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇస్తా ఉన్నావు. నీదా అరాచకం, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులదా అరాచకం అని ప్రజలు డ్యామేజ్ వేసుకుంటున్నప్పుడు కొంచెం కంట్రోల్ ఉండాలి. ఇవాళ నేను చెప్తున్నా, నువ్వు మాట్లాడిన ముఖ్యమంత్రిని రోడ్డు మీద కాల్చడం యాంటీ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన జగన్మోహన్ మళ్ళీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి అతనికి విషయం నేర్పాలి. ఒక పార్టీ కాదది, ఒక ఫ్యాక్షన్ గ్రూప్గా నడుపుతున్న ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రక్షించగలిగేది ఒక్క చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలియజేస్తున్నాం. పేద బడుగు వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, పేద వర్గాల బడుగు వర్గాల నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు గారు. భారత్లోలంటే అవినీతి జగన్ని రాష్ట్రం నుండి, భారత్లోలంటే అవినీతి జగన్ని రాష్ట్రం నుండి, భారత్లోలంటే అవినీతి జగన్ని రాష్ట్రం నుండి. డౌన్ డౌన్ తీవ్రవాది జగన్మోహన్ రెడ్డి, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, సెంట్రల్ టైగర్ బోండా ఉమా గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. డౌన్ డౌన్ అరాజకవాది జగన్మోహన్ రెడ్డి, డౌన్ అరాజకవాది జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి.